ఆడెవడో బ్యాంకాక్ బీచ్‌కెళ్ళి అక్కడ అమ్మాయిలు చీరలు కట్టట్లేదు అని ఫీల్ అయ్యాడంట. అలా ఉంది కొంతమంది ఫుడ్ బ్లాగర్స్ పరిస్థితి. ఫుడ్ టేస్ట్ చేయటం రాదు గానీ మళ్ళీ ఉచిత సలహాలిస్తారు. ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇదే తిని, తిని, తిని ఇంకో టేస్ట్ తెలియకుండా పోతుంది మీకు. మొన్నెవరో గుంటూరు సుబాని హోటల్‌కి వెళ్ళి అక్కడ బిర్యానీ తిని మసాలా సరిపోలేదు అని రివ్యూ ఇచ్చారు. అక్కడ వాళ్ళు అలానే తింటారు. వాళ్ళకదే ఇష్టం. ఆ బిర్యానీలో గోంగూర, కట్ట, పెరుగు చట్నీ ఇలాంటివి కలుపుకొని తింటారు. అది కూడా సరిపోకపోతే చికెన్ ఫ్రైయో, లివర్ ఫ్రైయో, చికెన్ జాయింటో ఏదో ఒకటి ఆర్డర్ చేసుకొని దాన్ని కలుపుకొని తింటారు. అక్కడ ఒక్క చికెన్ బిర్యానీ రూ. 350, మటన్ బిర్యానీ రూ. 480. ఒక్క ప్లేట్ తీసుకుంటే ఈజీగా నాలాంటోళ్ళు ఇద్దరు తినేయొచ్చు. సేమ్ అలాంటి బిర్యానీ బయట హోటల్స్‌లో తింటే ఇద్దరు మనుషులకి తక్కువలో తక్కువ రూ. 600 అయిద్ది. గుంటూరు సుబాని వాళ్ళ హోటల్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ హోటల్. దాన్ని మీ నెగెటివ్ రివ్యూస్‌తో నాశనం చేయకండి. ఒకవేళ అక్కడ నిజంగానే ఫుడ్ బాగాపోతే ఓకే. నెగెటివ్‌గా చెప్పొచ్చు. కానీ చుట్టుపక్కల వాళ్ళందరికీ నచ్చి నీకు మాత్రమే నచ్చట్లేదంటే ప్రాబ్లమ్ నీలోనే ఉంది.